పార్టీ కాదు కదా, ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు దాన్ని. ఈ దేశం ముఖ్యం, ఈ దేశం సమగ్రత సంరక్షణ ముఖ్యం. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి బషీర్ గారి దగ్గర ఏమంటే హిమంత్ బిశ్వ శర్మ మీద ఆయన ఒక్కడే కేసు పెట్టి క్రెడిట్ కొట్టేస్తున్నాడు, మీరేం బెటరా? హేమంత్ బిశ్వ శర్మ లాంటి దిగజారిపోయిన వ్యక్తుల మీద కేసు పెట్టడం ద్వారా వారిని అనవసరంగా ప్రచారంలోకి తీసుకురావాలని చెప్పి నేను భావించట్లేదు. ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన వ్యక్తులు ఒకసారి కనుక మనం పరిశీలించేటట్టయితే హిట్ అండ్ రన్ టైప్ లో పనిచేస్తూ ఉంటారు. ఏదో ఒక చోట వివాదాస్పదమైన ఒక స్టేట్మెంట్ ఒక దిగజారిపోయిన వ్యక్తి ఒకటి ఇస్తాడు. ఆ ఇచ్చిన దాన్ని ఇటువైపు వీళ్ళ క్లోనింగ్ బ్రదర్ అయినటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ క్లోనింగ్ బ్రదర్ ఎంఐఎంకి సంబంధించిన ఈ అసదుద్దీన్ ఓవైసీ ఎవరో ఒకళ్ళు దాని మీద స్పందిస్తారు. ఈ వివాదాన్ని కొనసాగిస్తూ ఈ హిందూ ముస్లిం అనే ఈ నిరంతరం దీన్ని రావణ కాష్టం లాగా రగిలిస్తూ ఉంటారు. వాస్తవంగా చూస్తే ఆర్ఎస్ఎస్ బీజేపీ హిందువులకు ప్రతినిధులు కారు, అలానే ఎంఐఎం కూడా ముస్లింలకు ప్రతినిధులు కాదు. హిందువులకు కానీ ఇటు ముస్లింలకు కానీ ఏకైక ప్రతినిధి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ముస్లిం లీగ్ గా మేమే ఉన్నాం అనేది ఫస్ట్ పాయింట్. ఇంకా సెకండ్ పాయింట్, ఈ అస్సాం సీఎం చొరబాటుదారులను నేను కాల్ చేస్తాను అంటున్నాడు. ఈయన ఎలా కాలుస్తాడు? ఈయన కాల్చడానికి ఏమే అధికారం ఉంది? భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి. ఆ చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారమే పోవాలి. నేను ఒక క్వశ్చన్ వేస్తా ఆర్ఎస్ఎస్ బీజేపీ వ్యక్తులకి. సేమ్ ఇదే సిద్ధాంతాన్ని అమెరికాలో అక్కడ ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు భారతదేశం నుంచి భారతదేశాన్ని వదిలి పారిపోయిన గుజరాతీల్ని, అక్రమంగా ఉంటున్న వాళ్ళని కాల్చి పడేస్తే మీరు ఒప్పుకుంటారని చెప్పేసి నేను అడుగుతున్నాను. అలానే మీరు ఇందాక చెప్తున్న దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. అస్సాంలో గతంలో చాలా పెద్ద ఉద్యమం జరిగింది. ఉద్యమం జరిగిన తర్వాత 1985లో రాజీవ్ గాంధీకి ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ కి మధ్య ఒక ప్యాక్ట్ జరిగింది, ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం ఒక కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. ఆ కట్ ఆఫ్ డేట్ ప్రకారంగా ఇండియాలో గతంలో వచ్చిన ఈ బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇండియన్సే అని డిసైడ్ చేసిన తర్వాత మరి కొత్తగా ఇలాంటి పనికిరానివి, ఇలాంటి వివాదాలు ఎందుకు కొనసాగిస్తున్నారనేది నా ప్రశ్న. ఈ రోజు భారతదేశం ఆర్థికంగా చూస్తే అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది. కళ్లకు గంతలు కట్టి ఏదో కొంతమంది కుహానాగా వస్తారు, మేము పరిశీలకులం అని చెప్పి ఆర్ఎస్ఎస్ బీజేపీ పడేసి ఆ చిల్లర డబ్బులు ఏరుకుని వచ్చి దేశాన్ని సర్వనాశనం చేసేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం తప్పనిచ్చి, విశ్వగురువు అనే ప్రచారం తప్పనిచ్చి భారతదేశానికి సంబంధించి ప్రపంచ దేశాల్లో ఏ విధమైనటువంటి గౌరవం లేని పరిస్థితికి దిగజార్చి వేసిన పరిస్థితి. చివరికి నేపాల్ కూడా భారతదేశాన్ని ఛాలెంజ్ చేసే పరిస్థితిని తీసుకొచ్చిందంటే ఏంటి మన భారతదేశం పరిస్థితి ఏంటనేది ఆలోచించాలి. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడుతూ ఆ సైన్యాధిపతి రాసిన ఒక పుస్తకం, ఆ పుస్తకంలో ఆ వివరాలన్నీ అడిగితే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి. చైనా వాడు భారతదేశంలో చొచ్చుకుని వస్తుంటే ఏమీ చేయలేని పరిస్థితి. నిరంతరం పాకిస్తాన్ని భజన చేయడం తప్పనిచ్చి చైనా మీద వీరు ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకున్నారనేది చెప్పండి. భారతదేశానికి నిజమైన శత్రువులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఈ పాకిస్తాన్ గానీ బంగ్లాదేశ్ కానీ. భారతదేశానికి నిజమైన శత్రువులు ఎవరైనా ఉన్నారంటే చైనా వాళ్ళు. బషీర్ గారు శత్రువులు ఎవరైనా ఉన్నారంటే ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన బషీర్ గారు ఒక నిమిషం అండి. బషీర్ గారు ఒక నిమిషం, ఒక పని చేయండి. అస్సాంలో ఎక్కువ అయిపోయారు ఆ చొరబాటుదారులు. హిమంత్ బిశ్వ శర్మ గారు బాగా సఫకేషన్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళని తీసుకొచ్చి మీ స్టేట్ లో పెట్టుకొని కాపాడండి. మీరు కేరళలో అందరినీ కాపాడండి సార్. వాళ్ళకి 3 పూట్ల తిండి పెట్టి పెంచండి. 11-12 సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉంది. మీరు ప్రగల్భాలు ఎందుకు పలుకుతున్నారు? మీరు సొల్యూషన్ చూపించండి సార్. మీరు సొల్యూషన్ చూపించి మీరు ఎదగండి. ఏం మాట్లాడతాడండి అమిత్ షా? పశ్చిమ బెంగాల్లో మొత్తం అంట బంగ్లాదేశ్ కి సంబంధించిన వ్యక్తులందరూ పశ్చిమ బెంగాల్ వచ్చారంట. వీళ్ళు చర్య తీసుకోవాలంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అడ్డుపడుతుందంట. కేంద్ర ప్రభుత్వం మొత్తం సరిహద్దుని కాపాడి ఇన్ఫిల్ట్రేటర్స్ రాకుండా కాపాడుతున్న బాధ్యత మీ మీద ఉంచుకుని మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా నిర్ణయిస్తారు?
మీరేం చేస్తున్నారు? ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, అస్సాంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందని సరే, మనం అవన్నీ పెద్ద చెప్పుకోవచ్చు. సబ్జెక్టులు కానీ కేంద్ర దీనికి ప్రభుత్వం సంబంధించి మీదే, మాట్లాడండి. మీ స్టాండ్ రాష్ట్ర ఏంటి? ప్రభుత్వం మీదే. కాదండి, మీ స్టాండ్ ఏంటి? చొరబాటుదారులను అనుమతిస్తారా? మీ రాష్ట్రాల్లో పెట్టుకోండి. మీరు పరిపాలిస్తున్నారు కదా, పరోక్షంగా పరిపాలిస్తున్న కేరళలోను, లేకపోతే మీరు బలంగా ఉన్నారని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి పెట్టుకుంటారు వాళ్ళని, చొరబాటుదారులని? చొరబాటుదారుల్ని ఎవరు కూడా సమర్థించరు, చొరబాటుదారుల్ని ఎవరు కూడా ఆహ్వానించరు. కాకపోతే నేను అనేది ఏంటంటే, చొరబాటుదారుల పేరు మీద భారతీయులైన ముస్లింలను టార్గెట్ చేయడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. మీరు చట్టాన్ని ఫాలో అవ్వాలి, ప్రాపర్ ప్రొసీజర్ ఆఫ్ లా ని ఫాలో అవ్వాలి.